గూడూరు నియోజకవర్గంలో 5,000 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో జరుగుతున్న సాగరమాల ప్రాజెక్టు రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత మేఘా కంపెనీ ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రహదారి నిర్మాణ పనుల మీద కూడా ఆరా తీశారు. సాగర్మాల ప్రాజెక్ట్స్ గ్రీన్ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది. మనకి మొత్తానికి సాగర్మాల 4 ప్యాకేజ్ వర్క్స్ కానీ సుమారుగా 3,000 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కతా హైవే నుంచి కృష్ణపట్నం పోర్టుకి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా 36 కిలోమీటర్లు, అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి 35 కిలోమీటర్లు, అదేవిధంగా మళ్ళీ మనకి ముత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ 19 కిలోమీటర్స్, ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి 4 రోడ్స్ కలిపి 3,000 కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ 4 రోడ్స్లో కూడా ఒక నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా. మిగతా 3 రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ 3 రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ ఇరిగేషన్ నుంచి కానీ ఇంకేమన్నా ఇతర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి ఇవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి 3 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక ప్యాకేజ్ 4 ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది జూన్ 2027కి కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 3,000 కోట్ల అభివృద్ధి పనులు, రోడ్డు పనులు కంప్లీట్ అయితే మొత్తానికి ఏరియా కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు రావడానికి, అదేవిధంగా కృష్ణపట్నంలో ఉన్నటువంటి